ఏడ్చుచుండగా ఎవరేడుస్తున్నారు? యోహాను ప్రవక్త అనగా ఈ యొక్క ప్రకటన గ్రంథకర్త ఆ దృశ్యమును చూచినప్పుడు, అందరూ మౌనముగా ఉండుట చూచినప్పుడు, ఎవరు కూడా ముందుకు వచ్చి నేను విప్పగలను అని చెప్పుటకు యోగ్యత లేనందున యోహాను భక్తుడు బహు విస్తారమైన దుఃఖముతో ఏడుస్తూ ఉన్నాడు. నేను బహుగా ఏడ్చుచూ ఉండగా, హల్లెలూయా, I wept much because no man was found worthy to open and to read the book, neither to look thereon. ఈ పుస్తకమును విప్పుటకైనను అది దానిని చూచుటకైనను ఎవరికి కూడా యోగ్యత లేనందున దుఃఖము కలిగింది. నా ప్రియమైన వారలారా, ప్రభు చేతిలో ఉన్న ఆ యొక్క ముద్రలు కలిగిన ఆ పుస్తకమును చూడగలిగిన యోగ్యత ఎవరికీ లేదు. ఈరోజున ఆలోచన చేద్దాము. ఆ గ్రంథము విప్పుటకు ఎవరు వచ్చారు, ఎవరు ముందుకు వచ్చారు, ఎవరికి యోగ్యత ఉంది అనే విషయాన్ని మనము చూసినప్పుడు, హల్లెలూయా, గొప్ప అద్భుతమైన సంగతి కనిపించింది. మనము 5వ వచనము చూసినప్పుడు, ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, హల్లెలూయా, దుఃఖముతో వేదన చెందుతున్న యోహానును చూచి 24 పెద్దలు 24 సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. అందులో ఒక పెద్ద, ఏడవకుము, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. హల్లెలూయా అనగా యోహానుతో చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరట? దావీదుకు చిగురైన వాడు ఎవరు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు, యూదా గోత్రపు సింహము. దావీదు యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అనే ఆ చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను విప్పుటకాయ జయము పొందెను అని నాతో చెప్పెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. One of the elders said unto me, weep not before. Behold, the Lion of the tribe of Judah, the root of David, hath prevailed to open the book and to loose the 7 seals thereof. Hallelujah. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక.